నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ కడపలో అయితే మరో కార్ల ఫ్యాక్టరీ రాబోతుంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన ఫ్యాక్టరీ ఒకటి కడపలో పెట్టబోతున్నారు. 4,000 కోట్ల రూపాయలతో అయితే పెట్టబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇది ఎంతవరకు వాస్తవం, నిజంగానే మరి ఆ కార్ల ఫ్యాక్టరీ రాబోతుందా కడపకి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీ అంటే కడపలో మరొక కార్ల ఫ్యాక్టరీ రాబోతుంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అండ్ అది కూడా 4,000 కోట్ల రూపాయలతోని అది సంస్థ అక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? మరి నిన్న వియత్నాం నుంచి ఒక ప్రతినిధి బృందం వచ్చిందమ్మా. వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ వాహనాలు అంటే విద్యుత్ వాహనాలని తయారు చేసే సంస్థ అది విన్ ఫాస్ట్ అనే సంస్థ. ఆ సంస్థకి చెందిన పామ్ సాన్ చౌ అని ఆయన CEO. దానికి ఆయన ప్రతినిధి బృందం అందరూ కలిసి వచ్చి నిన్న చంద్రబాబు నాయుడు గారిని సచివాలయంలో కలిశారు ఆంధ్రప్రదేశ్లో. కలిసినప్పుడు 4,000 కోట్ల పెట్టుబడి పెడతామని ముందుకు వచ్చారు వాళ్ళు. గతంలో మనకి కియా ఫ్యాక్టరీ వచ్చింది. కియా ఫ్యాక్టరీ రావడంతో రాయలసీమ రూపురేఖలే మారిపోయాయి మనకు తెలుసు. సరే, అక్కడ చాలా మందికి ఉపాధి అయితే దొరికింది, ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. సో ఇప్పుడు ఇది కూడా వచ్చింది అనుకోండి. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నన్ను గెలిపించండి, నేను మీకు అంటే ఇది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను, అభివృద్ధి తీసుకొస్తాను, పెట్టుబడులు పెట్టిస్తాను, విదేశాల నుంచి కూడా కంపెనీలు వస్తాయి అని హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా అప్పుడే ఇది రెండోది కదా. నిన్న BPL ఒకటి చూసాం మనం, ఇదొకటి, ఇంకా చాలా వస్తున్నాయి. చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకని చూపిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారిని బట్టి. గతంలో కూడా అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారితో అనుభవం ఉంది కదా. ఆయన అన్ని కూడా అంటే మౌలిక సదుపాయాలు ఆయన కల్పించగలరు రాష్ట్రంలో. తప్పకుండా మనం పరిశ్రమ పెడితే దానివల్ల నష్టపోము మనం, అంటే వాళ్ళ దేశానికి మంచిదే అది, అదే విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి కూడా మంచిదే అనే ఒక భావనలో వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చారు. ఇంకొకటి ఏంటంటేనండి, ఎప్పుడూ కూడా ఒక పరిశ్రమ పెట్టాలి అంటే వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి, తర్వాత కావాల్సిన అవన్నీ కూడా ఉంటాయి కదా. వాళ్ళు ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా లేదు ఒక సంస్థ పెట్టాలన్నా వాళ్ళకి అనుమతులు రావాలి. అనుమతులన్నీ కూడా చకచకా జరగాలి. అందుకని సింగిల్ విండో పాలసీ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. సో ఆ రకంగా కూడా వాళ్ళకి మౌలిక సదుపాయాల విషయంలో కావచ్చు, లేకపోతే ఈ మిగతావన్నీ కూడా చకచకా అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి మనకి. ఇంకొకటి TG భరత్ గారు కదా, పరిశ్రమల శాఖ మంత్రి. ఆయన కూడా చదువుకున్నవారు, ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి అది కూడా మనకి మంచిదే, శుభసూచకం ఇవన్నీ కూడా. అంటే ఒక చదువుకున్న వ్యక్తి మంత్రిగా ఉండడం వల్ల ఉండే అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఏదైనా కూడా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది, ఆయన ఇన్పుట్స్ ఇవ్వటానికి ఉంటుంది. చదువుకోవటం వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఉంటాయి ఎప్పుడు కూడా. సో ఆ రకంగా TG భరత్ అనే ఆయన మనకి పరిశ్రమల శాఖ మంత్రి కావడం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నింటికీ సానుకూలంగా స్పందిస్తారు కాబట్టి ఇది అంటే త్వరలో వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు 4,000 కోట్ల పెట్టుబడి అంటే చిన్న విషయం కాదు. అయితే దీనికి చాలా భూమి కేటాయించాలి. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తాము, భూమి ఉంది అని. ఇప్పుడు రాయలసీమలో కూడా అనుకూలం ఉంటే అక్కడ కూడా మళ్ళీ భూమి కేటాయించవచ్చు. మరి ఏం చేస్తారో తెలీదు. అంటే ఇవన్నీ కూడా సానుకూలంగా అయితే అప్పుడు ఎక్కడ భూమి కేటాయించాలి, ఎక్కడ పరిశ్రమ పెట్టాలి అనేది వాళ్ళు ఆలోచిస్తారు. అంటే గతంలో చూసినట్టయితే చాలా వరకు సంస్థలు వచ్చి వెనక్కి వెళ్ళాయి. మనం చూసుకున్నట్టయితే ఆంధ్రాకి ఈ 5 సంవత్సరాలలో చాలా వరకు వచ్చాయి, వెళ్ళాయి. అయితే ఇప్పుడు మళ్ళీ కొంతమంది డౌట్ కూడా పడుతున్నారు, మరి గతంలో వచ్చి వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు మరి అంత ఉంటుందా ఉండదా ఏంటి, మరి పట్టుబడులు పెట్టొచ్చా లేదా అని కూడా కొంచెం డౌట్లు అనేది వాళ్ళు పడుతున్న పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీ ఏంటంటారు? అంటే రావాలి అని చెప్పేసి అందరినీ కలుస్తున్నారు, మరి వచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా? మరి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగానూ రాష్ట్ర అభివృద్ధిని గురించి ఆలోచించలేదు. పరిశ్రమలు తీసుకురావడానికి ఆయన ఎప్పుడు కూడా ఒక అడుగు ముందుకు వెయ్యలేదు చెప్పాలంటే. వచ్చినవి కూడా వెనక్కి పంపించేస్తారని ఒక అపవాదు కూడా మూట కట్టుకున్నాడు ఆయన. ఎలన్ మస్క్ అడిగినప్పుడు కూడా అంటే అటు కేంద్రం కూడా దానికి సహకరించాలనుకోండి, ఈయన కూడా సుముఖంగా లేకపోయాడు అప్పుడు. ఆ తర్వాత మనకి అమర్ రాజా బ్యాటరీస్ని బయటికి పంపించేశాడు. అంటే ఒక కక్షపూరితంగా వ్యవహరించాడు ఆయన. ఎంతసేపు సంక్షేమాలు అంటాడు తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఉపాధి కల్పన కావాలి అనే దాని మీద ఆయనకి దృష్టి లేదు. మనం ఎన్ని వందల సార్లు చెప్పుకున్నా గుడ్డు మంత్రి గురించి మాట్లాడుకోవాలి, లేదు ఈయన చెప్పిన ఈ చేయూత గురించి మాట్లాడుకోవాలి, లేదు చేపలు పట్టడం, లేకపోతే తోపుడు బళ్ళు, పానీపూరీలు, ఇవే కదా. అంటే ఆయన ఏమనాలి,
ఆయనకి అంతవరకే తెలుసు, ఎవరికి, మన జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన స్థాయి అంతే, అంతకు మించి ఆయనకి పరిశ్రమలు పెట్టచ్చు అనేది అవగాహన లేదు ఆయనకి. ఇప్పుడు మీకు అవగాహన లేకపోయినా అవగాహన తెచ్చుకోవాలి. ఇప్పుడు అంతకుముందు ఆయన ఏమి రాజకీయ నాయకుడు కాదు, వ్యాపారవేత్త కాదు. ఏదో అప్పనంగా డబ్బులు వచ్చాయి, తండ్రి చచ్చిపోయాడు, కలిసి వచ్చింది. అంటే కలిసే కాలం వస్తే కొన్ని అలా వస్తాయి అన్నమాట, కలిసి వచ్చే కాలం వస్తే అట్లా వచ్చింది. ఓ పక్క అమ్మ, ఓ పక్క చెల్లి, అందరూ ఆయనకి హెల్ప్ చేశారు ముఖ్యమంత్రి అవ్వడానికి. తర్వాత నారాసుర రక్త చరిత్ర ఆయనకి చాలా బాగా కలిసి వచ్చింది, వివేకానంద హత్య వాళ్ళ పేపర్ ద్వారా. సో ప్రజలు కూడా మోసపోయారు. ఈరోజు ప్రజలే ఒప్పుకుంటున్నారుగా. ఈ నెల్లాళ్లలో ఎంత మార్పు చూస్తున్నామో వాళ్ళ నోట అంటే మనం వింటున్నాం. ఖచ్చితంగా తేడా ఉంది. ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు కేసుల గురించి బాధ లేదు, ఎవడొచ్చి పొద్దున్నమని ఎవడు లాక్కెళ్తాడు, ఏమవుతుంది అంటే. ముందు బేసిక్గా సైకలాజికల్గా ఫ్రీడమ్ వచ్చింది, తర్వాత మాట్లాడే వాక్ స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. ఇదివరకు 5 ఏళ్లలో ప్రజలు అవన్నీ మర్చిపోయారు కదండి. ఒక ముఖ్యమంత్రి బయటకు వస్తున్నాడంటేనే వీళ్ళకి పరదాలు, వీళ్ళు బయటకు వచ్చి వ్యాపారాలు చేసుకోవటానికి లేదంటే డైలీ హుడ్ కూడా వాళ్ళకి లేదు. ఎంత ఘోరం అది. ఇప్పుడు ఈ రకంగా చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేకపోయాడు అన్నదానికి మనకు అన్ని తార్కాణాలు కనిపిస్తున్నాయి. అందుకు భిన్నంగా ఈరోజు మీరు అన్నారు వాళ్ళు వస్తారా పెడతారా, ఈ సందేహం కూడా కరెక్టే. ఎలా తీసుకోవాలంటే దాన్ని, అంటే ఇప్పుడు వచ్చి పెడతారు, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఏళ్ల తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి? డౌట్ అందరికీ వస్తుంది. కాకపోతే ప్రజలు ఇప్పుడు తెలివి మీరారు కాబట్టి వాళ్ళు ఆలోచన చేయక్కర్లేదని మనం అనుకుంటున్నాం. ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి పెట్టారనుకోండి, ఈలోగా అసలు ఇప్పుడు ఎంతమంది జాయిన్ అవ్వడానికి చూస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబుని, తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ని, వీళ్ళు తిడుతూనే ఉన్నారు కదా నిన్నటి వరకు మంత్రులుగా, అంటే మాజీ మంత్రులు. ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా ఈరోజు బాబోయ్ మమ్మల్ని వదిలేయండి మహాప్రభు, మమ్మల్ని ట్రోల్ చేయకండి, మేము తెలుగుదేశంలోకి వచ్చేస్తాము లేకపోతే జనసేనకు వస్తామని అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఈయనెవరు జగన్మోహన్ రెడ్డికి ఇంకంత సీన్ లేదు. తను వ్యక్తిగతంగా ఏమీ చేయలేడు. ఆయనకి ఎవరో ఒకరు తోడు ఉండాలి. అంటే తోడంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిని చేయాలనుకోండి, ఒకళ్ళు ఆయన నిలబెట్టాలి, సపోర్ట్ కావాలి ఆయనకి. ఒక తల్లో, ఒక చెల్లో, మరో ఎక్సో వయ్యో, ఆయన అంతటా ఆయన వెళ్ళి ఏది గెలవలేడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఇంకా సీన్ లేదు ఆయనకి. అందుకని ఇప్పుడు అసలు వైసీపీ ఉంటుందా 2 ఏళ్ల తర్వాత అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఈ సందర్భంలో ఎవడు కూడా అనుమానపడక్కర్లేదు. అంతకంటే కూడా పెట్టుబడులు పెట్టడానికి అయ్యో ఆలోచించక్కర్లేదు. వాళ్ళు చక్కగా ముందుకొచ్చి పెట్టుబడులు పెడితే వాళ్ళకి తగిన ఫలితాలు ఉంటాయి, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది, బోళ్ళ మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఏ రకంగా చూసుకున్నా కూడా అంటే ముందుకు వెళ్తుంది రాష్ట్రం. అదేవిధంగా ప్రతినిధి బృందాలు కూడా వాళ్ళు ఏం ఆలోచించక్కర్లేదు.